హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మేక్ ఇట్ సింపుల్ విత్ అస్. ఈరోజు వీడియోలో మీతో హెల్దీ ఐస్ క్రీమ్ షేర్ చేయబోతున్నామండి. ఐస్ క్రీమ్ హెల్దీనా అనుకుంటున్నారా? అవునండి, ఈ ఐస్ క్రీమ్ స్పెషాలిటీ ఏంటంటే షుగర్ ఫ్రీ ఐస్ క్రీమ్ అండి. మీరు అనుకోవచ్చు షుగర్ ఫ్రీ అంటే బెల్లం ఆర్ ఇంకేమైనా సబ్స్టిట్యూట్ యాడ్ చేస్తారేమో అని. లేదండి, ఈ ఐస్ క్రీమ్లో షుగర్, బెల్లం ఎలాంటివి యాడ్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఐస్ క్రీమ్ అంటే ఏ ఏజ్ వాళ్ళకైనా మ్యాక్సిమం అందరికీ తినాలని ఉంటుంది. బట్ డయాబెటిక్ వాళ్ళు ఆర్ హెల్త్ కాన్షియస్ పర్సన్స్ ఇష్టం ఉన్నా కూడా అవాయిడ్ చేస్తూ ఉంటారు. సో ఐస్ క్రీమ్ హెల్తీగా ప్రిపేర్ చేసుకుంటే ఎవరైనా తినొచ్చు. అండ్ సమ్మర్ స్టార్ట్ అయ్యాక ఏదో ఒక టైంలో కొంచెమైనా కూల్గా తినాలి అనిపిస్తూ ఉంటుంది కదా. ఐస్ క్రీమ్ ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇక బయట ఐస్ క్రీమ్ గురించి మీరు ఎప్పుడూ ఆలోచించరు, అంత టేస్టీగా ఉంటుంది. అండ్ చాలా సింపుల్ ప్రాసెస్ అండి. స్టవ్ ఆన్ చేయాల్సిన అవసరం కూడా లేదు, చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఈ ఐస్ క్రీమ్ చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండ్ ప్రాసెస్ ఏంటో చూసేయండి. 300 ml హాట్ మిల్క్ 2 గ్లాస్ జార్స్లో తీసుకున్నామండి. ఈచ్ వన్ వచ్చేసి 150 ml. 1 కప్ ఇన్స్టెంట్ ఓట్స్, 10 to 15 డేట్స్ సీడ్స్ తీసేసి తీసుకోండి. 10 ఆల్మండ్స్, ఇవి ఓవర్ నైట్ సోక్ చేసుకొని పై లేయర్ తీసేసుకోవాలండి. 5 క్యాష్యూస్, 1 స్పూన్ కోకో పౌడర్, క్రష్డ్ ఆల్మండ్స్ అండ్ బెర్రీస్. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని హాట్ మిల్క్ యాడ్ చేసుకోవాలండి. నెక్స్ట్ దీనిలో 1 కప్ ఓట్స్ కూడా యాడ్ చేసుకోవాలి. ఓట్స్ క్వాంటిటీ వచ్చేసి మన దగ్గర మెజరింగ్ కప్స్ ఉంటాయి కదండి, ఆ మెజరింగ్ కప్తో ఎగ్జాక్ట్లీ 1 కప్ ఓట్స్ తీసుకున్నామండి. ఇప్పుడు డేట్స్ కూడా యాడ్ చేసుకోవాలి. 15 డేట్స్ యాడ్ చేసుకుంటే స్వీట్ కరెక్ట్గా సరిపోతుందండి. ఇంకా కొంచెం ఎక్కువ స్వీట్నెస్ కావాలి అనుకుంటే ఇంకొక 5 డేట్స్ వరకు యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్యాష్యూస్ అండ్ ఆల్మండ్స్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసుకొని మినిమం 2 hours వరకు సోక్ చేసుకోవాలండి. సో మూత పెట్టేసి 2 hours వరకు పక్కన పెట్టేసుకోవాలి. 2 hours తర్వాత చూసారా చక్కగా సోక్ అయ్యాయి. ఇప్పుడు వీటిని మనం మిక్సర్ జార్లో యాడ్ చేసుకొని స్మూత్గా బ్లెండ్ చేసుకోవాలి. సో మిక్సర్ జార్లో ఒకేసారి యాడ్ చేసుకుంటే అంత ఫైన్గా స్మూత్గా బ్లెండ్ అవ్వకపోవచ్చండి. మిక్సర్ జార్ పెద్దదైతే ఒకేసారి యాడ్ చేసుకొని బ్లెండ్ చేసుకోవచ్చండి. బట్ ఒకేసారి యాడ్ చేసేసి బ్లెండ్ చేసుకుంటే అంత ఫైన్గా బ్లెండ్ అవ్వకపోవచ్చు. సో హాఫ్ ఆఫ్ క్వాంటిటీ యాడ్ చేసుకొని బ్లెండ్ చేసుకుంటే మనకి చక్కగా స్మూత్గా బ్లెండ్ అవుతుంది. అండ్ హాట్ మిల్క్లో ఇవి సోక్ చేయడం వలన కూడా ఈజీగా అండ్ స్మూత్గా బ్లెండ్ అవుతుందండి. ఇలా బ్లెండ్ చేశాక ఇప్పుడు మనకి చాక్లెట్ ఫ్లేవర్ కావాలి అనుకుంటే కోకో పౌడర్ యాడ్ చేసుకోండి. ఇది ఫస్ట్ అయినా నేను యాడ్ చేసి చూపించవచ్చు. బట్ ఏంటి అంటే అందరికీ చాక్లెట్ ఫ్లేవర్ ఇష్టం ఉండాలి అని ఉండదు కదా. చాక్లెట్ కావాలంటే ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు, లేదా అలా అయినా ఐస్ క్రీమ్ చేసుకోవచ్చు అని డిఫరెన్స్ కోసం ఇప్పుడు యాడ్ చేస్తున్నానండి. సో హాఫ్ స్పూన్ కోకో పౌడర్ యాడ్ చేసి ఇంకొకసారి ఫైన్గా బ్లెండ్ చేసుకోవాలండి. నెక్స్ట్ ఇంకొక హాఫ్ క్వాంటిటీ కూడా మిక్సర్ జార్లో యాడ్ చేసుకొని కోకో పౌడర్ యాడ్ చేసుకొని అండ్ హాఫ్ స్పూన్ వెనిలా ఎసెన్స్ కూడా యాడ్ చేసుకొని ఫైన్గా బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక గ్లాస్ బౌల్లోకి కానీ ఏదైనా ప్లాస్టిక్ కంటైనర్, ఎయిర్ టైట్ కంటైనర్లోకి మనం స్మూత్గా బ్లెండ్ చేసుకున్న ఈ మిక్స్ని యాడ్ చేసుకోవాలండి. ఇలా ట్రాన్స్ఫర్ చేసేసుకొని దీనిపైన ఏదైనా కవర్ కానీ లేదా అల్యూమినియం ఫాయిల్తో కానీ కవర్ చేసేసి టైట్గా లిడ్ క్లోజ్ చేసుకొని మినిమం 4 hours ఫ్రీజర్లో స్టోర్ చేసుకోవాలి. సో 4 hours తర్వాత చూసారా మనకి ఐస్ క్రీమ్ రెడీ అయిపోయిందండి. సో మనకు కావాలి అనుకుంటే ఇలా అయినా సర్వ్ చేసుకోవచ్చు. బట్ ఇంకొకసారి బ్లెండ్ చేసుకుంటే ఇంకా మంచిగా స్మూత్ టెక్స్చర్ వస్తుందండి. సో మేమైతే ఇంకొకసారి బ్లెండ్ చేస్తున్నాము. ఇలా బ్లెండ్ చేసి సేమ్ కంటైనర్లోకి యాడ్ చేసుకొని అల్యూమినియం ఫాయిల్తో కవర్ చేసి లిడ్ టైట్గా క్లోజ్ చేసేసి 6 to 8 hours వరకు ఫ్రీజర్లో స్టోర్ చేసుకోవాలండి.
మేమైతే ఓవర్ నైట్ స్టోర్ చేసేసామండి. సో మార్నింగ్కి చూసారా హెల్దీ షుగర్ ఫ్రీ ఓట్స్ ఐస్ క్రీమ్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనకి స్కూప్స్ కావాలి అనుకుంటే స్కూప్ లేదా నైఫ్తో సైడ్స్ కట్ చేసుకొని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని క్రష్డ్ ఆల్మండ్స్, బెర్రీస్ ఆర్ మనకి ఇష్టమైన డార్క్ చాక్లెట్తో టాపింగ్ చేసుకొని యమ్మీ హెల్దీ షుగర్ ఫ్రీ ఓట్స్ ఐస్ క్రీమ్ ఎంజాయ్ చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఓట్స్ ఐస్ క్రీమ్. అండ్ ప్రాసెస్ కూడా చాలా ఈజీ, స్టవ్తో పని లేకుండా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. అండ్ షుగర్ ఫ్రీ ఐస్ క్రీమ్ డయాబెటిక్ అయినా, డైట్లో ఉన్న వాళ్ళైనా, పిల్లలకి ఐస్ క్రీమ్ ఎక్కువ తింటే హెల్త్కి మంచిది కాదు అనుకునే వాళ్ళైనా ఈ ఐస్ క్రీమ్ ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇక రెగ్యులర్గా చేస్తూనే ఉంటారు. అంత టేస్టీగా ఉంటుంది అండ్ హెల్దీ కూడా. అండ్ ఈ పాండమిక్ సిట్యుయేషన్లో మ్యాక్సిమం అందరూ హెల్దీ ఫుడ్ ఆప్షన్స్నే చూస్ చేసుకుంటున్నారండి. సో ఈ ఐస్ క్రీమ్లో మనం యాడ్ చేసినవి కూడా డ్రై ఫ్రూట్స్ అండ్ ఓట్సే కదండి. అండ్ ఐస్ క్రీమ్ అంటే మనం డైలీ తినం కదండి, బట్ ఎప్పుడైనా ఒకసారి తినడానికి కూడా ఆలోచిస్తూ ఉంటాము. అలాంటి టైంలో నార్మల్ ఐస్ క్రీమ్ కంటే ఇలా ఇంట్లో చేసుకోవడమే బెటర్ కదండి. సో ఒక్కసారి ట్రై చేసి చూడండి, డెఫినెట్గా మీకు కూడా నచ్చుతుంది. అండ్ ఎలా ఉందో మాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాము. మీకు కనుక మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేస్తే న్యూ వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.